సాయికృష్ణ తల్లి పిటిషన్పై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సాయికృష్ణ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరగనుంది. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ మృతిపై తల్లి విజయలక్ష్మి సిబిఐ దర్యాప్తు కోరగా ఇప్పటికే ఇదే సాయికృష్ణ లాకప్ డెత్ పై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ కృష్ణలంక సీఐ నాగరాజు అతని స్నేహితుడిని అరెస్ట్ చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సింధు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఏదైతే పిటిషన్ ఉందో నేడు హైకోర్టులో అయితే కీలక విచారణ జరగనుంది. అయితే దీనికి సంబంధించి సాయికృష్ణ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ పిటిషన్ పైన నేడు విచారణ జరగనుంది. సాయికృష్ణ కనిపించడం లేదు అని అంటూ తన తల్లి ఏదైతే విజయలక్ష్మి ఉన్నారో తల్లి తను వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఈ రోజు హైకోర్టులో హెబియస్ కార్పస్ అయితే వేశారో ఈ నేపథ్యంలోనే దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తు, అదేవిధంగా విజయవాడ ఏదైతే రెండవ కోర్టు ఉందో రెండవ కోర్టులో కూడా పూర్తి స్థాయి ఈ సమాచారాన్ని కూడా ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా సమాచారం ఏదైతే సేకరించారో అదంతా కూడా సమర్పించారు. అయితే ఈ నేపథ్యంలోనే తన తల్లి ఏదైతే హైకోర్టులో వేసిందో ఈ ఏదైతే ఇప్పటి వరకు సేకరించిన సమాచారం మొత్తాన్ని కూడా నేడు కూడా విచారణ ఏదైతే హైకోర్టుకు కూడా ఈ పూర్తి స్థాయి సమాచారాన్ని అక్కడ హైకోర్టుకు కూడా సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత దీనిపైన ఇప్పటి వరకు సిట్ అధికారులు ఎలాంటి దర్యాప్తు చేపట్టారు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, అసలు ఇందులో ఎంతమంది ముద్దాయిలు కన్ఫెస్ చేశారు అనే దానిపైన విచారణ అయితే చేపట్టబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంతమందిని అరెస్ట్ చేశామనేది పూర్తి వివరాన్ని కూడా హైకోర్టు న్యాయమూర్తికి అయితే ఈ రోజు అందించే అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.